ఈ గంభీర ప్రకటనలు మానుకుంటే పోతుంది కొలంబియా వాళ్ళకి. ఇప్పుడు మధురో మొన్నటిదాకా ఏమన్నాడు వెనిజులా అధ్యక్షుడు, ట్రంప్ అతను పట్టుకుంటే 450 కోట్లు ఇస్తాను, ట్రంప్ను పట్టుకుని నాకు అప్పగిస్తే 500 కోట్లు ఇస్తాను ఇతను ప్రకటించాడు. కానీ లోపల ఉన్నటువంటి అమ్ముడు పోయేటటువంటి సైన్యం, అమ్ముడు పోయేటటువంటి ఉద్యోగుల విషయంలో అతని వల్ల కాలేదు. చివరికి యుద్ధం ప్రారంభమైనటువంటి గంటలో అధ్యక్షుడిని పట్టుకుపోవడం ద్వారా యుద్ధం ముగిసిపోయింది. ఇప్పుడు వెనిజులా వాళ్ళ హస్తగతం అయిపోయింది అమెరికాకి. నెక్స్ట్ వంతు కొలంబియా, క్యూబా ఇట్లాంటి వాటి మీదకి వస్తానని చెప్పుకొస్తున్నాడు ట్రంప్. అయితే ట్రంప్ బెదిరింపుల మీద కొలంబియా అధ్యక్షుడు పెట్రో తీవ్రంగా స్పందించాడు. అమెరికా చర్యలను లాటిన్ అమెరికా సార్వభౌమత్వం మీద దాడిగా అభివర్ణించాడు. ఇది ఖచ్చితంగా మానవతా సంక్షోభానికి దారితీయగల పరిణామం. ట్రంప్ తీరు చూసి మేము ఇప్పటికే అప్రమత్తమే, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు వెనిజులా సరిహద్దులో సైన్యాన్ని మోహరిస్తున్నామని ప్రకటించాడు. మరోవైపు రుబియో అయితే క్యూబా పని కూడా పడతాం అంటూ ప్రకటించుకొచ్చాడు. వెనిజులా తర్వాతే క్యూబాయే మా లక్ష్యం అని చెప్పుకొచ్చాడు. నేనే కనుక క్యూబా ప్రభుత్వం ఉంటే ఆ దేశ రాజధాని హవానాలో నివసిస్తూ ఉంటే ప్రస్తుత పరిస్థితులు ఎంతో కొంత ఆందోళన చెంది తీరుతా అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. అంటే క్యూబా అట్లాగే ఈ దేశాలని ఇప్పుడు కొలంబియా వీళ్ళందరినీ కూడా ఇప్పుడు బెదిరింపులు చేస్తూ వస్తున్నారు. మరి వాటన్నిటి కూడా లాక్కుంటారో చూడాలి.